మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి. అందులో 33% ఆడబిడ్డలకు సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా 1996లో నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ని, దేవేగౌడ గారు ప్రధానమంత్రి. ఆ రోజే బిల్లు ప్రవేశపెట్టారు. దానికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు పాస్ కానీయకుండా చేశారు. వాజ్పేయి గారు వచ్చారు, 3 సార్లు మహిళా రిజర్వేషన్లు బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదో మీరే చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, నాకొక్కరికే క్రెడిట్ అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి, అవసరమైతే మీ ఫోటోలు కూడా వేసి మీరు సహకరించారని పబ్లిసిటీ ఇస్తారని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది, ఆ రోజు వాజ్పేయి గారు 2001లో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతా ఉంది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది. 1971 జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గలేదు. 25 ఏళ్లు ఆ రాష్ట్రంలో సీట్లన్నీ అడ్జస్ట్ చేశారు పాపులేషన్ ప్రకారం. కానీ ఈ రోజు మీరు చూస్తే అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ ఎక్స్టెండ్ చేయడానికి, పొడిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేశారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు, డబుల్ ఇంజన్ సర్కార్. చాలా ముందుకు పోతున్నాం. తమిళనాడుకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమా లేదా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా చెప్పండి. 22 నెలలు విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తే కేంద్రం పూర్తిగా సహకరించారు. అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేస్తాం. పోలవరం పూర్తవుతుంది, నదుల అనుసంధానం జరుగుతుంది. భగవంతుడు కరుణిస్తే ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం జరిగితే నేరుగా మీకు తెలుగు గంగ పూండి వరకే కాదు, కావేరి వరకు నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. ఇది జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. గంగా కావేరి అనుసంధానం కావాలి. దానికంటే ముందు
గోదావరి, కృష్ణ, అవసరమైతే కావేరికి నీళ్లిచ్చి ఎక్కడ కూడా నీటి యుద్ధాలు లేకుండా సామరస్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతి ఒకటి, భారతదేశం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమిళులు గాని, తెలుగువారు గాని, కన్నడ గాని అందరూ సమైక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. మేమందరం ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా దక్షిణ భారతదేశాన్ని, అన్ని రాష్ట్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ తమిళనాడులో ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది. ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. మీరు రిఫార్మ్ లో ముందుకు రారు, అభివృద్ధిలో ముందుకు పోరు. ఎక్కడ చూసినా రాజకీయాల్లో మాత్రం ముందుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూడండి, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, ఏ తమ్ముళ్ళో ఏమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి ఈరోజు ఇంకొక పవిత్రమైన రోజు కూడా, బసవ జయంతి. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఊరికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అయితే ఒక నాయకుడిగా మీకు గుర్తు చేస్తున్నా, ఈరోజు తమిళనాడులో అవినీతి, శాంతి భద్రత సమస్య, డ్రగ్స్ గాని ప్రజలపైన అప్పుల భారం వేయడం తప్ప ఇప్పుండే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. గ్రాఫ్ పూర్తిగా పడిపోతా ఉంది. మహిళలపై హింస 59% పెరిగింది. ఎస్సీలపై 39% దాడులు పెరిగాయి. కస్టోడియన్ డెత్స్ పెరిగాయి. కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కల్లో మందు బాబులను కూడా దోచుకునే పరిస్థితి, బాటలకింతని రేట్లు పెంచేసే పరిస్థితికి వచ్చారు. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమందరం భారతీయులం అనే భావన కూడా లేకుండా విద్వేషాల్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? ఇంకా మీ మీదనే బాధ్యత. నా బాధ్యత నేను చేస్తున్నా. మీరు కూడా అదే మరిగా ఆలోచించాలి. కేంద్రం 14-24 మధ్యలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గడిచిన 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కిలోమీటర్ల పైన జాతీయ రహదారులు వేశారు. ఇప్పుడే నేను ఇక్కడ వస్తా ఉంటూ చూశాను, బెంగళూరుకి ఔటర్ రింగ్ రోడ్డు మీ ఊరి పక్కన పోతా ఉందంటే అది ఈ రోజు అభివృద్ధి. అవునా కాదా? ఒక్క ఎయిర్పోర్ట్ కట్టలేకపోయారు. తొందరలో మళ్లీ చెప్తున్నా, మీ అందరికి విశాఖపట్నంలో
2500 ఎకరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ జూన్ జూలైలో జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ అమరావతిలో ఒక 5000 ఎకరాలతో ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు, ఒకరికొకరు పోటీ బయటగా బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే మెరుగైన ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచిస్తున్నాం. అది అభివృద్ధి, అది పోటీ తత్వం. అంతేగాని ఇంకా ఎనిక్కిపోవడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మన ఇంటి పైన కరెంటు మనం ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ప్రధానమంత్రి గారిని చూశారు. సూర్యఘర్ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకునే వస్తాయి. మీ పొలంలోనే కుసుమ కింద ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉచితంగా పంప్ సెట్ కి సోలార్ ఇస్తున్నాం. దానివల్ల కరెంటు వాడుకుని అవసరమైతే వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు పెట్టుకుని ఛార్జ్ చేసుకుని ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తున్నాం. కరెంటు ఛార్జీ లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ని మనం సపోర్ట్ చేయాలి. అందుకే అడుగుతున్న, అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, ఈ ప్రభుత్వం వల్ల సాధ్యమా, కేంద్ర సహకారం కావాలనా లేదా? అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన బలపడాలి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి అమ్మ జయలలిత. ఆ స్ఫూర్తి కూడా రావాలి. ఇది రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. మున్నేట్రం వేండుమా, వేలై వాయిపు గల్ వేండుమా, అప్పటి అనాల్ మధ్య తెల్ మోదీజీ ఇరుక్క వేండం, మానిలతిల్ అమ్మ ఆட்சி వర వేండం. ఎందుకు ఎన్డీఏ కూటమియై వెట్రి పెర చేయంగల్. మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు గెలుస్తుంది. ఇక్కడ అభ్యర్థి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎలాంటి అభ్యర్థో మీకు అందరు తెలుసా అని అడుగుతున్నా. మీ అందరికీ రౌడీ రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి వద్దని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఉంగళ్ ఒట్టినాల్ తమిళనాడు వెల్లుం ఒవ్వోరు వరం ఒవ్వోరు కుటుంబం వెల్లుం ఓటు ఉంగళదు ఉంగళ్ వాల్యే மாற்றும் பொறுப்பு ఎన్డీఏదు. తమిళ తాయ్ వల్గా, తెలుగు తల్లికి జై, భారత మాతాకి జై. ఇప్పుడు గట్టిగా మీరందరూ ఎన్డీఏకి ఎన్డీఏ అంటే గట్టిగా జిందాబాద్ గట్టి చెప్పాలి. ఎన్డీఏ, ఎన్డీఏ. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, మేమందరం బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని. భారతదేశ అభివృద్ధి, తమిళనాడు అభివృద్ధి, మనందరి అభివృద్ధి వీళ్ళ వల్లనే సాధ్యం. అందరం సమైక్యంగా పనిచేస్తామని మళ్లీ వస్తా. ఇక్కడ విజయోత్సవ సభ పెడతా. వచ్చి మన మిత్రుడిని గెలిపిస్తే మళ్ళా వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మీ అభివృద్ధికి అండగా ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తూ జై హింద్, జై హింద్.